హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్లెస్ మిల్క్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మిల్క్ పౌడర్ అండ్ బటర్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇది మనకి బయట ఎక్కడా దొరకదు, మనమే చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. దానికైతే నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఇది మా ఇంట్లో చేసామంటే ఖచ్చితంగా కొట్టుకుంటారు జనాలు. సో మేము 2 to 3 కేక్స్ అయితే చేస్తాము. ఈ కేక్ చేసినప్పుడు నాకు కావాలని చెప్పి ఒక 1 పీస్ తినేవాళ్ళు ఒక 5 పీసెస్ వరకు తింటారు. అంత బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బటర్ అండ్ మిల్క్ ఫ్లేవర్తో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే మీరు ఈ కేక్ చేయాలనుకుంటే ఒక కప్పు పక్కన పెట్టుకోండి. అదే కప్పుతో మొత్తం అన్నీ మెజర్ చేసుకొని వేసుకోండి, మీకు బాగా వస్తుంది కేక్. ఇక్కడ చూపిస్తున్నట్టు కప్పుతో వాటర్ తీసుకోండి, సేమ్ అదే కప్పుతో షుగర్ తీసుకోండి. రెండు మెల్ట్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి. ఆ కప్పుతోనే అన్నీ మెజర్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా 100% గ్యారంటీ రెసిపీ ఇది. మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక 1/3 కప్పు తీసుకోండి. కప్పుకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో షుగరు, ఆ కప్పుకి 1/3 కప్పు మిల్క్ పౌడర్ సరిపోద్ది. ఇక్కడ నేను మిల్క్ పౌడరు మా పాపది ఫార్ములా మిల్క్ ఉంటుంది కదా, ఫార్ములా మిల్క్ పడతాం కదా, అది స్టార్టింగ్ నేను సెక్షన్ కాబట్టి స్టార్టింగ్ పట్టారు. ఆ మిల్క్ పౌడర్ ఉంది కాబట్టి నేను ఆ మిల్క్ పౌడర్ వాడాను. మీకు బయట దొరుకుతాయి మిల్క్ పౌడర్స్, అది తెచ్చుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మైదా, ఇక్కడ చూపిస్తున్నట్టు మైదా ఒక జల్లెల్లో తీసుకొని వేసుకోవాలి. మైదా ఎంతంటే 1 కప్పు ప్లస్ 1/3 కప్పు. 1 కప్ వేసేసి మళ్ళీ 1/3 కప్ వేయాలి. కరెక్ట్గా అంతే సరిపోతుంది. అండ్ బేకింగ్ పౌడర్ వేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగానే కలపాలి, 1 వేలోనే చాలు. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్టుగా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చేయండి. కేక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో వాళ్ళైతే ఇది చేస్తే ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1 కప్ బటర్ వేయండి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు, బట్ బటర్ వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. మిల్క్ పౌడర్తో బటర్ కలిసి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ 1 కప్ బటర్ మెల్ట్ చేసి వేసాను నేను. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం కేక్ మౌల్డ్లో వేసుకోవచ్చు. మాకు దగ్గర కేక్ మౌల్డ్ లేదు కాబట్టి మేము ఒక కొంచెం తలసరిగా ఉన్న గిన్నెకి ఇలా బటర్ అప్లై చేసాము. బటర్ అప్లై చేసి పొడిపిండి జల్లి ఆ మిక్స్చర్ని అందులో వేసాము. ఓవెన్లో పెట్టుకోవచ్చు. మాకు ఓవెన్ కూడా లేదు కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ గిన్నె పెట్టి కుక్కర్ విజిల్ తీసేసి ఒక 1 అవర్ అట్లా వదిలేస్తే అంతే, మనకి కేక్ బేక్ అయిపోద్ది. మనకి ఇసుక అది ఏం అవసరం లేదు, ఈజీగా అయిపోద్ది. ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, అంతే. 1 అవర్ అట్లా అనేయడం కన్నా ఇలా ఒక స్పూన్ గుచ్చి చూస్తే మనకి కేక్ అనేది క్లీన్గా రావాలి. సో చూసారా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. ఇదిగో గిన్నె ఇలా క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు దీని డెకరేషన్ చూద్దాము. దీని డెకరేషన్ ఇలాగా అంటే ఆ రోజు మా కజిన్ది బర్త్డే ఉంది, సో దానికోసం మేము ప్రిపేర్ చేసాము తనకి సర్ప్రైజ్కి. సో అందుకని ఇలా డెకరేట్ చేసాము. ఇలాగే తినేయచ్చు. టూటీ ఫ్రూటీ అది వేసుకొని పైన మీరు తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము హర్షీస్ చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నాము. అది తీసుకొని ఇలా ఫుల్గా మొత్తం స్ప్రెడ్ చేసాము. అది సిరప్ని మొత్తం కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు నిజంగా నేను ఎన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్క్ పౌడర్తో కేక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇలా కాజు పీసెస్ కింద కట్ చేసి ఇట్లాగా స్టిక్ చేసాము. మేము యాక్చువల్లీ డెకరేషన్కి స్ట్రాబెర్రీస్ తీసుకుందాం అనుకున్నాము. చాక్లెట్ సిరప్తో స్ట్రాబెర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా, బట్ మాకు స్ట్రాబెర్రీస్ ఆ రోజు దొరకలేదు. సో మేము ఇట్లాగా డైరీ మిల్క్ షార్ట్స్, స్కిటిల్స్ అండ్ కిస్సెస్ చాక్లెట్స్ తీసుకొని ఇలా హాఫ్ వరకు ఇలాగా ర్యాండమ్గా వేసేసి ఇలా స్టిక్ చేసేసాము. అంతే అయిపోయింది. అమ్మాయి బర్త్డే బేబీ కట్ చేసింది. చూసారా అంత సాఫ్ట్గా ఉందో కేకు. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చేసుకుని కమెంట్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి